క్రమంగా తగ్గింది. ఎలా ఏం జరిగి ఉండొచ్చు ఇంత ప్రభంజనంలాగా ఫలితాలు రావడానికి? జనరల్గా ఇప్పుడు పడిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఓవరాల్ పర్సంటేజ్ 64 to 65 ఆ రేంజ్లో ఉంది. 68 దాకా ఉన్నట్టు, 68 దాకా ఉన్నట్టు. బట్ ఇఫ్ యు టేక్ ఓన్లీ మహిళలు అది 70 క్రాస్ అయింది. ఆ 70 క్రాస్ కావడం అనేది అది ప్రభంజనం లాగా మనం ఫీల్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమెన్ జనరల్గా ఉమెన్ సైకాలజీ ఓటింగ్ ప్యాటర్న్లో ఒకే విధంగా ఉంటుంది అనేది గత ఎన్నికలు చాలాసార్లు ప్రూవ్ చేశాయి. ఉమెన్ స్ప్లిట్ ఓట్ ఉండదు. ఉమెన్ అంత పెద్ద పర్సంటేజ్లో ఓటింగ్ రావడం అంటే మీరు దాన్ని ఒకవైపు వాళ్ళు ఎటువైపు వేస్తే అటువైపే టిల్ట్ అవుతుంది అనేది మనం గమనించాల్సి వస్తుంది. అదే ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉన్న బీహార్ లాంటి స్టేట్లో ఎప్పుడు కూడా ఇంత క్లియర్ వర్డిక్ట్, ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ, దీన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనుకోవచ్చు, ఇట్లాంటి ఫలితం ఎప్పుడు రాలేదు గతంలో. ఎప్పుడు కూడా అంటే భారతదేశంలో సామాజికంగా తర్వాత ఆర్థిక పరంగా విషయంగా కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో చాలా వెనకబడ్డే కానీ రాజకీయ విషయంలో అంటే ఇండిపెండెన్స్ నుంచి కూడా మీకు భారతదేశపు ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా బీహార్ నుంచి చాలా మంది నేతలు వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ చాలా ప్రభావశీలంగా చేశారు. అయితే ఇక్కడ ఉమెన్కి నో ట్రాన్స్ఫర్ అనేది అద్భుతంగా పనిచేసి దానికి మించిన అస్త్రం లేదు. అదే ఇప్పుడు మహాగఠబంధన్ని మట్టి కరిపించింది అనేది మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. అంతకు మించిన వేరే ఇష్యూస్ లేవు. ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను. మీకు మనకి జూబ్లీహిల్స్ సంబంధించి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ మనకు వస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో 4వ రౌండ్ అయ్యేసరికి కాంగ్రెస్ 9,567 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 6,220 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 1,935 ఓట్లు మనకు కనపడుతున్నాయి. 4వ రౌండ్లో కాంగ్రెస్కు మొత్తం 4 రౌండ్లు కలిపి దాదాపు 38,558 ఓట్లు ఆధిక్యత కనపడుతుంది. 4 రౌండ్లో బీఆర్ఎస్ 29,000 ఓట్లు, 29,007 ఓట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి. బీజేపీ 4 రౌండ్లు కలిపి 7,296 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 4వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి 9,559 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 4 రౌండ్లకు సంబంధించిన ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మనకి 5 రౌండ్ల ఫలితాలు అనధికారికంగా వచ్చినా అధికారికంగా ప్రకటించిన ఫలితాలు ఇప్పుడు చెప్తున్నారు. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ మనకి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. హలో ప్రేమ్, చెప్పండి. 5 రౌండ్లు అధికారికంగా 4 ప్రకటించారు. 5 రౌండ్ల ఫలితాలు మనకు ఆల్రెడీ తెలిసిపోయినాయి. ఇప్పుడు 6వ రౌండ్ కూడా దాదాపు అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ప్రేమ్? కటారి గారు, ఏదైతే పొద్దున ప్రారంభమైన బ్యాలెట్ నుంచి మొదలు పెడితే, పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ప్రతి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని చూపించుకుంటూ వస్తుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని మొదటి రౌండ్లో కాంగ్రెస్కు సంబంధించి 8,911 ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 8,963, కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యతన మొదటి రౌండ్లో 45 ఓట్లు మాత్రమే లీడ్ రాగలిగినాయి. రెండవ దాంట్లో కాంగ్రెస్కి 8,963 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 6,015 ఓట్లు వచ్చాయి. 2,900 రెండవ రౌండ్లో వచ్చాయి లీడ్ కాంగ్రెస్ పార్టీకి. ఇక మూడో రౌండ్స్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 11,108 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 8,083 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్లో సైతం 3,547 ఓట్ల లీడ్తో ఉండిపోయింది. 4వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 9,567 వస్తే బీఆర్ఎస్కి 6,020 ఓట్లు, మొత్తం 3,547 ఆ రౌండ్లో లీడ్ వచ్చింది. ఇక 5వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్కు 12,283 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 8,985 వచ్చాయి. 3,298 5వ రౌండ్లో లీడ్లో ఉంటే, ఇక అనధికారికంగా 6వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 4,908 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 2,897 ఓట్లు వచ్చాయి. మొత్తం 6వ రౌండ్లో లీడ్ 2,938 గాను ఉన్నాయి. మొత్తం 6 రౌండ్లలో కలిపి 15,795 కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక కేవలం 4 రౌండ్లు మాత్రమే మిగిలిపోయాయి. దాదాపు 20 నుంచి 25 వేల మధ్యలో
ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తున్నట్టుగా లీడ్ 20 to 25,000 ఓట్లతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటగానే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. కటారి రైట్, మళ్ళీ వస్తాను ప్రేమ్ మీ దగ్గరికి అప్డేట్స్ కోసం వస్తాం. ఒకసారి దత్తాత్రేయ గారు ఇక్కడ అంటే బీహార్ గురించి ఒకసారి ఇది మనకి స్పష్టంగా ఫలితం అర్థమవుతుంది.